ఇవాళ వ్యవసాయం గురించి మాట్లాడదామనేది నేను భావించడం జరిగింది. దానికోసమే ఈ ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా చేస్తున్నాను. నాకు వ్యవసాయం అంటే చాలా సరదా, ప్యాషన్ కూడా. చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం మీద నాకు మోజుంది. కానీ చేసే తీరిక అవకాశాలు లేకపోవటం వల్ల పెద్దగా చేయలేకపోయాం. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత కొద్దిగా పని ఒత్తిడి తగ్గింది కాబట్టి వ్యవసాయం మీద దృష్టి మరలుద్దామనే ఉద్దేశంతో సరదాగా వ్యవసాయం చేసే కార్యక్రమం చేస్తున్నాం. రండి వెళదాం నా ఫామ్ హౌస్కి. రైట్, ఇది చీనీ తోట. అదేవిధంగా ఈ పక్కన కూడా చీనీ తోట. ఈ పక్కనేమో మామిడి మొక్కలు కొంత కాపు కూడా కాసింది. కొంత పచ్చడికాయలు, ఇదే అనుకుంటాను, ఇది జలాల్. దీన్ని సంవత్సరం పచ్చడి కూడా పట్టాం. మామిడి మొక్కలు చూశారు కదా, అలా పులుపుకాయ బాగా కాసినాయి. ఇంకా హార్వెస్ట్ చేయలేదు దాన్ని. పచ్చడికాయల వరకు హార్వెస్ట్ చేయడం జరిగింది. మధ్య మధ్యలో అరటి మొక్కలు వేయటం జరిగింది. ఈ అరటి గెలలు అప్పుడప్పుడు, ఇది కూరకు సంబంధించినటువంటి గెల, అంతటితో దాని కాపు అయిపోయింది అనమాట. ఇది అనవసరంగా వేస్ట్ అని దాన్ని కట్ చేస్తాం. ఈ అరటి ఇంకా ఏపుగా ఉంది, ఇంకా గెల కింద దాకా వెళుతుంది, అందుకని దాన్ని మనం కట్ చేయం. ఇవి కొబ్బరి మొక్కలు నేను చూపిస్తాను మళ్ళీ మీకు. తోట చుట్టూరా వేయాలని నేను తీసుకొచ్చినటువంటి కొబ్బరి మొక్కలు ఇవి వేస్తున్నాం ఒక పక్కన. అది కూడా మీకు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. మామిడి మొక్కలు కొన్ని సక్రమంగా లేవు, దానికి పోషణ లేక ఆ పోషణ చేసే ప్రయత్నం కూడా ఈ సంవత్సరం చాలా ముమ్మరంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మ్యాంగో తెప్పించి మళ్ళీ మ్యాంగో వేస్తున్నాం. ఒక 2 నెలల నుంచి నేను రెగ్యులర్గా ఖాళీ సమయంలో, రాజకీయ ఒత్తిడి లేనప్పుడు వచ్చి తోటను పరిశీలించడం, పని చేయించడం. పిఎస్ వర్ధన్, బల్లి నరసింహారావు నాకు బాగా సన్నిహితుడు. నేను ఎప్పుడు తోట దగ్గరికి వచ్చినా వచ్చి నాతో పాటు తోట పని చేస్తూ ఉంటాడు హుషారుగా. అంత హుషారుగా చేసే పని. అట్లాగే మా తారక్ కూలిపాడ కూడా రెగ్యులర్గా వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు తప్ప, రోజు నేను వచ్చినప్పుడల్లా ముందు చెప్తే దే విల్ కమ్, వచ్చి అన్నీ నాతో పాటు శ్రద్ధగా చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కొత్తగా మొక్కలు వేసాం. అక్కడ 2 మనుషులు చూడండి కలుపు చేస్తున్నారు. మొక్కలు మొదళ్ళన్నీ కూడా బాగు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది లెఫ్ట్ అండ్ రైట్ నిమ్మ. ఇదిగో చూడండి, ఇక్కడ మామిడి మొక్కలు ఉన్నాయి, ఇదిగో నిమ్మ మొక్కలు కూడా ఉన్నాయి. నిమ్మ మొక్కలు కూడా పెద్దగా కాపు లేదు, బాగా మొక్కలు వాడిపడి దెబ్బతిన్నాయి. వాటన్నిటినీ మళ్ళా పోషణ చేసే కార్యక్రమం ఈ మధ్యకాలంలోనే చేస్తూ వస్తున్నాం. దీనికి కూడా పెద్ద కాపు ఏమి రాలేదు ఈ సంవత్సరం. అసలు ఈ సంవత్సరం ఏమీ అంత మొక్కలు శిథిలావస్థకి వెళ్తే వాటన్నిటిని మళ్ళా చాలా ఎండిపోయినాయి మొన్న దాకా. మళ్ళీ వాటికి డ్రిప్ మళ్ళా సరి చేసి డ్రిప్ పెట్టి చక్కగా చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఈ పక్క నిమ్మ కలుపు వల్ల అసలు నిమ్మ మొక్కలు కనపడినంత స్థాయిలో కలుపు చేరింది. దీన్ని కూడా 2-3 రోజుల్లో మొత్తం వీ హ్యావ్ టు రిమూవ్. ఇది ఒక మామిడి మొక్క, శ్రేష్టమైన మొక్క ఇది. ఇది హిమాం పసంద్ అంటారు, హిమాంది అని కూడా అంటారు. ఇది కాపు చాలా తక్కువ కాస్తుంది. ఇక్కడ ఒక్కాయ కనపడింది, ఇక లోపల కూడా 1-2 మొక్కలు ఉన్నాయి. హిమా పసంద్ చాలా తక్కువ కాస్తుంది, చాలా టేస్టీ మ్యాంగో. బత్తాయి ఇప్పుడు పింద ఉంది, పెద్దగా కాపుకు రాడా, సరైన పోషణ లేక ఈ సంవత్సరమే దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ కొంత కాపు వస్తుందని అనుకుంటున్నాను. డ్రిప్ ద్వారా వాటర్ సప్లై జరుగుతుంది. ఇప్పుడు నిన్న మొన్న వర్షాలు బాగుండటం వల్ల
డ్రిప్ వేయలేదు. డ్రిప్ అవసరం కూడా పెద్దగా లేదు. ఇదిగో అక్కడక్కడ కాయలు కాపు కాసింది అక్కడక్కడ. ఇదిగో ఇలా చిన్న చిన్న పిందెలు. దిస్ ఈజ్ ఆల్సో హిమాపసంత్. దీని కూడా తక్కువ కాయలు ఉంటాయి, ఇది రేర్గా కాస్తుంది. దీని ఒక 3-4 కాయలు ఉన్నాయి. ఆ మధ్యన 2-3 కాయలు కోసారు. మధ్యలో అరటి పిలకలు, ఏదన్నా అరటికాయలు కూరకు పనికి వచ్చేవి. అట్ ది సేమ్ టైం తినటానికి అమృతపాణి, ఇవన్నీ కూడా ఎన్నో ఇక ఫామ్ హౌస్ కదా ఉంటాయి. నాటితే ఎంత పెరుగుతుంటాయి, కొన్ని కాపునిస్తాయి. పోషణ బాగుంటే బాగా ఉండే ప్రయత్నం కూడా చేస్తాయి. దిస్ ఈజ్ మై గెస్ట్ హౌస్. అంటే ఇప్పుడు వచ్చినప్పుడు మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకోవడానికి వీలుగా దీని లోపలికి కూడా వెళ్దాం. ఇది చుట్టూరా చిన్న గోడ, ఇదంతా కొబ్బరి మొక్కలు. చివరిదాకా కొబ్బరి మొక్కలు వేసాం. ఇంకా దీనిలో కలుపు బాగా ఉంది, అది కూడా తీపించాలి. ఇటు వస్తే ఇక్కడ కొద్దిగా పనస మొక్కలు వేసాం. ఇవి కూడా 3 సంవత్సరాలు అవుతుంది, 3-4 సంవత్సరాల దాకా అవుతుంది. ఇక్కడ చిన్న పనసకాయ కూడా ఉండాలి. ఇంకా ముద్దరలేదు, దీంతో కోద్దాం. ఒక్క పనసకాయ ఉంది తోటలో, మొత్తం పనస తోటలో. ఇంకా నెక్స్ట్ ఇయర్ బాగా వస్తుందని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఎన్ని పనస మొక్కలు. ఎదురు తోట, ఎదురు కూడా కొద్దిగా హుషారుగా వేసాం, అది కూడా చూపిస్తాను. ఈ లెఫ్ట్ అండ్ రైట్ ఇదంతా కూడా ఎదురు తోటలు చాలా తక్కువ చూస్తారు. నేను ఎదురు తోట కూడా వేసి దీనిలో, అంటే ఎదురు తోట వల్ల ఆదాయం వస్తుందా లేదా అనేది కాదు, కానీ బట్ సరదా ఎదురు తోట కూడా చేద్దాం అనేటువంటి ఒక సరదా. మనం వెళ్దాం ఎదురు తోటలోకి. ఇది కొద్దిగా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎదురు తోట ఎదురు పొదలు ఇవన్నీ కదా. చూడు, మన వేసవంలో ఇది బాగా ఎండిపోయింది. తర్వాత వచ్చి డ్రిప్పు, ఇదిగో డ్రిప్. ఈ డ్రిప్పు వేసిన తర్వాత కొంత పచ్చగా వచ్చింది. వీ విల్ గో ఇన్ టు మై స్మాల్ గెస్ట్ హౌస్. గెస్ట్ హౌస్ అంటే ఏదో వచ్చినప్పుడు కాస్త విశ్రాంతి తీసుకోవడానికి, మధ్యలో ఎండగా ఉన్నప్పుడు సమ్మర్లో అనే ఉద్దేశం. అది గెస్ట్ హౌస్ అంటే అద్భుతమైన గెస్ట్ హౌస్ అట్లాంటిది ఏం కాదు. ఇది పైనంతా రేకులు. అంటే నేను ఇది ఎక్వైర్ చేసేటప్పుడు, కొనేటప్పుడే ఒక షెడ్ ఉంది, దాన్ని కొద్దిగా మోడల్ చేసాం. ఒక చిన్న జనరేటర్, జనరేటర్. ఏసీ రూము, రైట్.